రాదు ఇంకా తిరగదని ఇది చుట్టూ ఇట్లా పోసుకుంటాను. మిషన్కి రాస్తాయి వైర్లను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారో అందరు మంచిగా ఉన్నారా? సాయి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి మేము పొలం కోస్తున్నామండి. ఎన్నో రోజులు అంటే 6 నెలలు శ్రమపడి కష్టపడి పండించిన పంట ఈరోజు చేతికి వస్తుందండి. అంటే అంతా పొలం కోయడం లేదు, కొంచెం మాత్రమే కొత్తాను అండి. ఇది మేము కౌలు చేస్తాను. ఇది ఇంకా ఎక్కువ ఒక 45 రోజులు కోసేది ఉంది కానీ మబ్బత్తదని కోస్తున్నాం. ఇంకా కొంచెం అంతా వేరే ఉందండి, వేరే బస్ అంత పొలం ఇంకా కోతకు రాలేదు. ఇది మాత్రం కోస్తాను అంటే చాలా సంతోషంగా ఉంది. అక్కడ మిషన్ ఆగింది, పంట పడ్డదండి, అందుకోసం అని మిషన్ ఆపేసిర్రు. అక్కడ చూడండి గొర్రెల కడల్లో వాళ్ళు ఎప్పుడెప్పుడా ఈ పొలం కొత్తే ఎప్పుడు ఆ పొలంలో పడకూడదామా మేపుదామా అన్నట్టుగా చూస్తున్నారండి. అద్దు ఇక్కడ మేపద్దు, మేము గడ్డి చుట్టలు చుట్టించుకుంటాం ఆవుల కోసం అని చెప్పినా కానీ అస్సలుకి వినడం లేదు. అయినా ఇక్కడనే మేపుతున్నారండి. మరి తాపుకోసారి ఇందులో పడగొడతారు. మేమేమో ప్రతిసారి అద్దు ఇలా పడగొట్టకూరి మేము గడ్డి చుట్టలు చుట్టించుకుంటాం అని ఎన్నిసార్లు చెప్పినామని అస్సలుకి వినడం లేదండి. ఊకే పొలం చుట్టే మేపుతున్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా పక్కకు కొట్టడం లేదండి. గడ్డి అట్లా తాపుకోసారి మేము కోసేది పోయకని పిసిరి కాడికి అవి గొర్రెలు వస్తున్నాయండి, అటు కొట్టుర్రి అని అన్నా కానీ వాళ్ళు అస్సలుకి వినడం లేదండి. ట్రాక్టర్లో అడ్లు పోతుంది కదా, ఇప్పుడు వాటిని తీసుకెళ్ళి కళ్ళవులా ఒక 5-6 రోజులు ఎండ పోసుకోవాలండి. 5-6 రోజులు పట్టుద్ది, వారం రోజులు అయినా పట్టచ్చు. ఎండ పోసుకొని అవి తూర్పాలు పట్టుకోవాలండి, పట్టుకుంటూనే ఉంటారు. ఇలా వడగొట్టకూరే, ఇలా వడగొట్టకూరి, అది ఆవులకు గడ్డి కట్టించుకుంటాం. అందుకే అడగొట్టమంటాడు ఆయన, అడగొట్టు అంత శ్రీలంకలని చెప్తే అంత దొక్కుతే అని. అయ్యో గోలకు ఇక్కడ కూడా పోయింది, అంత గోలకాయ ఇది బాగానే పోయింది. ఈ కట్టెలు గిట్టు ఒకనే కట్టించినాక మేపుకుంటావా కానీ. పొలం అయితే ఓసుడు అయిపోయిందండి. ఇక ఇక్కడ పొలం అయితే ఓసుడు అయిపోయింది. ఎక్కువసేపు ఆవులు పేపి తీసుకెళ్తాం. ఈ గొర్రెలను చూడండి, వాళ్ళు చాలా ఇబ్బంది పెడతాయి. మేము అద్దన్నం అని చెప్పేసి వాళ్ళు అటు కొడతారు. కాకపోతే అవి అటు కొడితే ఇటు వస్తున్నాయి, ఇటు కొడితే అటు పోతాయి అండి. వాళ్ళని చాలా కష్టపెట్టుకుంటున్నాయి. ఎంత కొట్టినా ఓడలేవు. పాపం చాలా ఇబ్బంది పెట్టుకుంటున్నాయి అవి. ఆ గొర్రెలు ఇటు కొడితే అటు పోతున్నాయి, అటు కొడితే ఇటు పోతున్నాయి. చాలా కష్టపడుతున్నారు. గట్టు నుండి ఎక్కువ అంటే అయిపోవా, గట్టు నుండి ఎక్కువను ఆడికెళ్ళి ఎక్కుద్దా బా. అది అడ్లు పోతున్నాయి, అడ్లు బంద్ చేయాలి. అట్లు ఇక్కడ బాగానే పోయినాయి. అయ్యో ఇది మిషన్ ఇంత మనం పోగొట్టింది. అట్లు ఎత్తుదా వెళ్ళాన్ని ఇంకా బాగానే వెళ్తాయి కదా. ఎట్లా ఒట్టికి ఇవన్నీ ఎట్లా పోయినాయి మిషన్ చేయబట్ట. ఏం లేదు, ఏం ఎత్తుకపోదాం ఇవన్నీ అడ్లు.
అట్లా ఎల్లుడు కూడా బాగా వెళ్ళలేదండి ఈసారి. పొలం మంచిగా లేదని అంటారు. కొంచెం మిషన్ కూడా రాలేదు, ఇట్లా వేయినాయి. ఇట్లా రాలే ఈ వడ్లు, అందుకనే పోయినాయి. ఇవి మిషన్కి అండి అడ్లు ఇట్లా. ఏమన్నా తీసుకురా సిద్ధు, వెత్తి అటు కొంట పోదాం, డబ్బుల పోద్దాం. ఆకలి అవుతుందా? ఇవి కొంట ఇంక కొన్ని వెళ్తాయి. ఇట్లా రా, ఎట్లా పోయాలి? దోశలతోనన్నా దేంతోనన్నా ఇక బాగానే పోయినాయి. ఇట్లా కుప్ప వేస్తే బాగానే అవుతాయి. ఆడ కట్టలు అందుకున్నాయి కావచ్చు, ఇట్లా దోశలతో అట్టు. మంచిగా పడుతుంది. ఇక్కడ రాక వేయినాయి, ఇట్లా అన్నీ వేయినాయి. కొన్ని పెట్టు, తీసుకోపో, అవి తీసుకోపోయి మళ్ళా రా. అడ్లని చూపెడతానండి, చూడండి. నేనేం వస్తలేను, నేనే ఉంటా కానీ అడ్లని తీస్తాను. చెత్త ఇట్లా వచ్చింది, ఇదంతా మళ్ళీ ఇట్లా పట్టాలి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మాకు బుల్లి ఎంకరేజ్ చేయండి ప్లీజ్.